అంటే పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉన్నారు రాజు గారు. దాదాపు ఇప్పటికి 30 రోజులకు పైగా ఆయన దీక్షలో ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆయన ఇప్పుడు కూడా దీక్షని కొనసాగిస్తారు. ఇప్పుడు ఆ దీక్షలో ఉన్నారు. ఆ దీక్షలకు సంబంధించిన అంశంలో ఆయన కాషాయ వస్త్రాలతో ఉన్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు ఆ కార్యక్రమం అందరిని పలకరించుకుంటూ వెళుతూ పవన్ కళ్యాణ్ గారిని చూసి వెంటనే ఆగి, అంటే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూసినా ఆయనకు ఒక హీరో, ఆయన ఒక వైట్ అండ్ వైట్లో ఆయన ఒక స్టార్ హీరో కలిగినటువంటి వ్యక్తి, ఒక పొలిటికల్ ఫైర్ బ్రాండ్ కలిగిన వ్యక్తి ఆయన అక్కడ కనిపించినప్పుడు, ఆయన ఇంకొక మాల్లో కనిపించినప్పుడు వెంటనే ఈయనకి ఒకసారి మోదీ గారికి ఒక ఆలోచన కలిగింది. అంటే ఏంటి హిమాలయాలకు వెళుతారా అని చెప్పి ఆయన ప్రశ్నించటం, ఆయన నవ్వారు. నవ్వితే మళ్ళీ ఏంటి మీ ఆలోచన అట్లా ఉందా అని అంటే దానికి ఇంకా చాలా సమయం ఉంది అని చెప్పి ఆయన చెప్పడం, చాలా సంతోషం అని చెప్పి ఈయన ఇంకొకసారి మీరందరూ కూడా ఎలక్షన్ సంబంధించిన దాంట్లో బాగా సపోర్ట్ చేశారని చెప్పి ఇక అందరితోటి పలకరించుకుంటూ వెళ్ళారు. అంటే అక్కడ ఏంటంటే ఆయన ఒకటి గమనించాలి రాజు గారు, ఎప్పుడైనా మనం ఒకరితోటి మాట్లాడాలని అనుకున్నప్పుడు అక్కడ ఏదో ఒక అంశాన్ని మనం తీసుకుంటాం, ఏదో ఒక అంశాన్ని తీసుకొని అక్కడ ఆయనతో మాట్లాడతాం. ఆ అంశం ఏంటి? నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారితో ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడటానికి అక్కడ ఏం సందర్భం ఉంది? ఆయన మాల్లో ఉన్నారు, కాషాయ వస్త్రాలు ధరించున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో ఆయన్ని పవన్ కళ్యాణ్ గారితో ఒక మాట కలిపి ఒక మాట మాట్లాడటం ద్వారా బయటికి ఒక మెసేజ్ని ఇవ్వటం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఏంటి? ఆయనతో కాసేపు మాట్లాడారు, ఆయనకు ఆ గౌరవాన్ని ఇచ్చారు, ఆ మెసేజ్ని ఇచ్చారు, వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ని చూపించారు అనేదానికి అది ఉపయోగపడుతుంది. అట్లాగే ఆయన మొత్తం మీద నరేంద్ర మోదీ గారు మాట్లాడిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారితో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో, ఇంకొకరిద్దరితో అందరితో మాట్లాడిన దాంట్లో నరేంద్ర మొత్తం మీద మాట్లాడింది 3-4 ఓ నిమిషం ఆగి అందరినీ పలకరించి మాట్లాడి వెళ్ళారు. అలాగా అంటే అక్కడ ఆయన ఆ ఉద్దేశం యొక్క ఇంటెన్సిటీ, అంటే ఆలోచనల వెనక ఉన్నటువంటి దృక్పథం ఏంటంటే బాబు గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలి, ఆ మాట్లాడేటువంటి క్రమంలో ఒక మెసేజ్ని ఇవ్వాలనేది వారి యొక్క ఉద్దేశం, వారి యొక్క ఆలోచనగా భావించాలి రాజు గారు. దీనికి సంబంధించిన బయట ఉంది సార్, బయట చూద్దాం సార్. Normally he cracks a joke whenever he sees me. So he was saying, are you planning to go to Himalayas or what? I said, Chodge. And I said, maybe the next little extension of that. I said, still there's a lot of time to go to Himalayas. No, do your job. That's what I said. It is a very historic success. It is that the trust quotient has really increased in Modi ji's leadership. And BJP and ND under the leadership of Modi ji could reach out to nook and corner of our nation. But finally, I think capturing power here is a very significant thing and it's a very historic achievement. యా వంశీ గారు, ఇలాగా మా ఇద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగింది, ఇంకా చాలా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని కూడా ఆయన చాలా మీడియాకి చెప్పడం జరిగింది. ఓకే సార్.